హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ వరల్డ్. ఈరోజు అయితే మనము పనసకాయ బిర్యానీ అయితే చేయబోతున్నాము. సో దీనికోసం నేను పక్కనే రైస్ అయితే కడిగేసి ఆరిపెట్టడానికి అలా ఉంచాను. అండ్ పనసకాయ పీసెస్ వచ్చేసి మా మమ్మీ నేను వచ్చేలోపే కట్ చేసి ఉంచారు. ఆ కలర్లో ఎందుకున్నాయంటే మనకి పనసకాయ వచ్చేసి కొంచెం ఆయిల్ అండ్ పసుపుతోటి టచ్ చేసుకుంటా కట్ చేస్తారు, బికాజ్ అది జిగురులాగా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్లో మనము ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి అయితే మిక్స్ చేసేసుకుంటాము. మసాలా ఏ మసాలా వేస్తారు అంటే మా మమ్మీ అయితే హోమ్ మేడ్ మసాలాని ప్రిపేర్ చేస్తారు, అన్ని మసాలా ఐటమ్స్ వేసేసి. ఇది కలిపేసుకున్నాక అయితే మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసేసి ఫస్ట్ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ ఇవన్నిటితో ఉంది, ఇవన్నీ వేసేస్తాము. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ వేసిన తర్వాత మరీ పేస్ట్ బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ అలాగా నార్మల్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్న మన పనసకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసి కలిపేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది టోటల్ మ్యాక్సిమం సిమ్లో చేస్తేనే మనకి పనసకాయ ముక్కలు అన్నవి అయితే బాగా మగ్గుతాయి అన్నమాట, లేకపోతే మళ్ళీ పీసెస్ గట్టిదనం వచ్చేస్తుంది. సో మనము సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని నీట్గా మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూర ఏదైతే వేసామో ఇది మగ్గేలోపు నేనైతే నెక్స్ట్ రైస్కి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ అయితే తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా కూర మనకైతే దగ్గరికి అయిపోయిన తర్వాత పీసెస్ కొంచెం బాగానే ఉడికిపోతాయి, ఒక 70 to 80%. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం తాలింపుకి అయితే రెడీ చేసుకోవచ్చు. తాలింపుకి అయితే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నాము. అండ్ పక్కనే మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి 1:2 రేషియోలో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ధనియాలు అండ్ ఆల్సో చింతపండు ఎందుకంటే మనకి ఇది కొంచెం స్పైసీ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పర్ఫెక్ట్ చేయడానికి చింతపండు అయితే యూజ్ చేస్తాము. దాని పక్కనే ఇంకా మనము బిర్యానీకి కావాల్సిన దాకా పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాము. అండ్ ఆయిల్ మనం రెడీ చేసి పెట్టుకొని తాలింపులు అయితే వేస్తున్నాము. ముందు ఎల్లుల్లిపాయ వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయింది అనిపించిన తర్వాత వేరే తాలింపులు వేసేసుకోవచ్చు. మనం ఇందులోనే జీడిపప్పు కూడా ఫ్రై చేస్తాం కాబట్టి ఎల్లుల్లిపాయలు కూడా ఆలోపే ఏగిపోతాయి. సో ఇది హాఫ్ ఏగాయ ఎల్లుల్లిపాయలు అనిపించిన వెంటనే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇది వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించిన వెంటనే జీడిపప్పు అయితే వేసేసుకున్నాము. జీడిపప్పు అయితే మనం కొంచెం ఒక గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటాము. ఇంకా జీడిపప్పు ఏగాయి అనిపించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. చెప్పాను కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ఏదైతే రైస్ వాష్ చేసేసి ఆరబెట్టుకుంటామో ఆ రైస్ అంతా కూడా ఇందులోనే వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటాము. రైస్ అయితే మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మనం కూరలో ఎంత తగినంత ఉప్పు, కారం వేసుకున్నామో రైస్లో కూడా అలాగే కొంచెం ఉప్పు, కారం, పసుపు, మసాలా అండ్
జీలకర్ర అండ్ ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటాము ఇందులో కూడా. రైస్ బాగా ఎగిపోయిన తర్వాత మనం స్టార్టింగ్ ఏదైతే పనసకాయది కర్రీ కుక్ చేసామో అదంతా తీసుకొచ్చి ఇదే రైస్లో వేసేస్తాము. ఈ రైస్లో వేసి ఒక 2-3 మినిట్స్ అలాగా కుక్ చేస్తాము, ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా. అది అయిపోయిన తర్వాత మనకి వాటర్ అయితే బాయిలింగ్ స్టేజ్లో ఉంటాయి పక్కన మనం పెట్టింది. ఆ వాటర్ అయితే మనము వడపోసుకుంటాము. స్టార్టింగ్ కర్రీ కుక్ చేసిన దాంట్లో కొంచెం వేసుకొని ఇందులో కొంచెం వేసుకుంటాం, ఎందుకంటే ఆ కర్రీ కుక్ చేసిన దాంట్లో కూడా కొంచెం మసాలా ఉండిపోతుంది కాబట్టి అది వచ్చేస్తుంది నీట్గా. వాటర్ పోసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి ఫ్లేమ్, దాని తర్వాత మొత్తానికి సిమ్లో పెట్టేసాం అనుకోండి, రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో మనకి అలా దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ ధనియా వేసేసుకుంటే సరిపోతుంది. పనసకాయ బిర్యానీ అయితే చాలా యమ్మీగా వచ్చేసింది. కుదిరితే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్. బై బై.